పెట్టుబడులు అని దావాస్కు కట్టగట్టుకొని పోయినరు కానీ అక్కడ ఏం మాట్లాడినరో ఏమో కానీ ఇక్కడ పెట్టింది లేదు పట్టుకొచ్చింది లేదు అని ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి కదా. అగో వాటికి సమాధానం ఇప్పుడు చెప్తున్నట్టే కొడుతున్నది సీఎం రేవంత్ రెడ్డి సారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా దేశం లాక్ హీడ్ మార్టిన్ అనే కంపెనీ పెద్ద మనిషి టీమ్ రిఫిల్ అనేటైన రేవంత్ రెడ్డి సారును కలిసిండు. ఇక ఏ పాటి పెట్టుబడులు కావాలో చెప్పు, మేము తయారుగా ఉన్నాం అన్నట్టు వచ్చి కలిసే వరకు సీఎం సార్కు ఎక్కడ లేని ఆనందం కలిగింది కావచ్చు. శాల్వా తీసి ఒంటి నిండా కప్పిడు. ప్రపంచానికే పనికొచ్చే F-16 యుద్ధ విమానాల రెక్కలు తెలంగాణలో తయారు చేయడానికి రంగం సిద్ధమైందట. దానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ తోని మార్టిన్ ఏరో స్ట్రక్చర్ చేతులు కలిపి ఉత్పత్తి పెంచబోతున్నదట. అంటే పెట్టుబడులు వస్తున్నట్టే కదా, ఇక్కడోళ్లకు మంచిగా నౌకర్లు దొరుకుతాయన్నట్టే కదా, కాంగ్రెస్ సర్కార్ కష్టానికి ఫలితం దక్కింది అన్నట్టే కదా అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. అంత మంచిగానే ఉన్నది కానీ రేవంత్ రెడ్డి సారు దావోస్కు పోయి చేసుకున్న ఒప్పందాలేన్ని, ఇప్పటి వరకు తీసుకొచ్చిన పెట్టుబడులెన్ని, చెప్పింది కొండంతా చేసేది గోరంతా అన్నట్టే ఉన్నది మీ వ్యవహారం. అట్లాంటిది సొంత డబ్బా బాగానే కొట్టుకుంటున్నారు అన్నట్టు ప్రతిపక్షాలు ఇటు దిక్కు మాట్లాడుతున్నారట. ఎవరు ఎట్లా మాట్లాడినా ఎన్ని పెట్టుబడులు వచ్చినా తెలంగాణ పిల్లగాళ్లకు నౌకర్లు దొరకకుంటే అంత నార్తలు దన్నుకొని పోతే ఎన్ని పెట్టుబడులు వచ్చినా దండిగే అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. అవునా కాదా అనేది కామెంట్లలో మీ అభిప్రాయం తెలుపుల్లి.